నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్తే అండి శ్రవణ్ గారు జనరల్గా ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నత స్థాయి కలిగిన వ్యక్తులు ఒక రకంగా చెప్పాలంటే ధనవంతులు గొప్పవాళ్ళు వీళ్ళ మీద ఐటీ దాడులు ఈడీ దాడులు వెరీ కామన్. బట్ ఈ మధ్య కాలంలో మనం మైత్రి మూవీస్ సంస్థకి సంబంధించిన ఈ ఐటీ దాడులు ఈడీ దాడులు మనం చూస్తూనే ఉన్నాం. జనరల్గా ఏం జరుగుతుంది, వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ దగ్గర ఎంత నగదు బంగారం అన్నీ ఉన్నాయి, అరెస్టులు, ఈ పర్వం అంతా కొనసాగుతుంది. మరి మైత్రి మూవీస్ సంగతికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఆ ప్రాసెస్ ఏంటంటారు? అసలు ఏం జరుగుతుంది మైత్రి మూవీస్లో? యాక్చువల్గా ఎప్పుడు ఐటీ రైట్స్ అవుతాయంటే ఆదాయ పన్ను శాఖ విభాగంలోకి ఎవరైతే పన్ను కట్టాల్సిన పన్ను కన్నా తక్కువ కట్టినా లేదా ఎక్కువ టర్న్ ఓవర్ చేస్తున్నప్పుడు ఆదాయాన్ని దాచినా వీటిలాంటి సందర్భంలో ఐటీ శాఖ దృష్టిలోకి వచ్చి వాళ్ళు ఐటీ రైట్ చేయడం సాధారణం. ఇది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది. మనకు తెలుసు సావిత్రి గారి విషయంలో ఐటీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు. తన చావుకు కానీ తమ మానసిక వేదన పడటానికి ఐటీ రైట్ కొంచెం ఇబ్బంది. అందుకే ఆమె సిక్ అయిపోయారు, ఆమె చనిపోయిన కోట్లాస్తి వచ్చింది. ఏం చేసుకోవడానికి ఈడీ రైట్స్ ఎట్లా అంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇదేంటంటే అధిక అమౌంట్ పెద్ద మొత్తంలో ఒక చెడు ఉద్దేశంతో లేదా ఒక సదుద్దేశం కాకుండా చెడు ఉద్దేశంతో అది చట్ట పరిధిలోకి చట్ట దృష్టిలోకి రాకుండా భారీ అమౌంట్ లావాదేవీలు జరిగినప్పుడు దానివల్ల ఏదన్నా బాడీ క్యాష్ మీన్స్ ప్రభుత్వానికి కానీ లేదా పన్ను కట్టకుండా అంటే ఇలాంటి సందర్భంలో విదేశాల నుంచి వచ్చిన ఇక్కడ స్వదేశంలో మనుషుల మధ్య ట్రాన్సాక్షన్ జరిగిన పెద్ద మొత్తంలో ఏదైనటువంటి చట్ట దృష్టిలో రాకుండా జరిగినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిపార్ట్మెంట్ విచారించే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా మనం మీరు అన్నట్టు సెలబ్రిటీలు లేదా వాళ్ళనే కాదు, వాళ్ళ ఉద్దేశం ఎవరి దగ్గర అయితే డబ్బు ఇట్లా జరుగుతుందో వీలైతే చిన్న మొత్తంలో అయితే ఐటీ లేదు ఒక నేర ప్రవృత్తి లేదా భారీ ఎత్తున అంటే ఒక రాజకీయ నాయకులు కానీ ఒక మాఫియా వాళ్ళు అయితేనే ఎవరైనా సరే బిజినెస్ వాళ్ళు అయితేంది అధిక మొత్తంలో రహస్యంగా డబ్బులు లావాదేవీలు జరిగినప్పుడు మన టీఎస్పీఎస్ కేసులో కూడా ఈడీ ప్రమేయం వచ్చింది. ఎందుకంటే అక్కడ పెద్ద మొత్తం మొత్తం కూడా 20 లక్షలు 25 లక్షలు బిజినెస్ జరిగినట్టుగా వాళ్ళ చేతులు మారినట్టుగా ఉంది. అంటే జనరల్గా ఈడీ ఇట్లాంటి విషయంలో రాలేదు, కానీ ఇప్పుడు పెద్ద మొత్తం సరే ఈడీ కూడా ఎంటర్ అయింది. సో ఇక్కడ ఈడీ కూడా వస్తుంది. అలాగే ఈ దేశంలో ఈ మధ్యకాలంలో ఐటీ రైట్స్తో పాటు ఈడీ రైట్స్ కూడా బాగా అవుతున్నాయి. సో దురదృష్టవశాత్తు ఇది రాజకీయాల ఉద్దేశంగా రాజకీయ ప్రమాణాలతోటి కేంద్రంలో ఉన్నటువంటి అధికార బీజేపీ పార్టీ చేయిస్తుందని ఒక అపవాదం ఉంది, ప్రజల్లో ఒక నమ్మకం కూడా ఉంది. సో అది నిజమే కావచ్చు. చూస్తున్నట్టు పరిణామాలు కూడా ఎక్కడ జరిగినా కూడా వాళ్ళు చేసేటువంటి ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు తమను కాదన్న వాళ్ళని తను వ్యతిరేకించిన వాళ్ళని ఈడీ రైడ్ చేస్తుంది. ఇలా చేస్తామని కూడా వాళ్ళన్నింటి బీజేపీ సానుభూతి అయినటువంటి వాళ్ళు మన ఫామ్ హౌస్ కేసులో స్పష్టంగా వీడియో సాక్షులు ఏదే విషయంలో ఒప్పుకున్నారు. మీరు కనుక మా పాట వింటే మీకు ఈడీ రైట్స్ ఏ రైట్స్ ఉండవు, ఒకవేళ మా దగ్గర వినకుంటే మీకు ఏం చేయాలో మేము చేస్తాము అని వాళ్ళే చెప్పారు. అంటే ఇప్పుడు ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని వీళ్ళే ప్రూవ్ చేసినట్టుగా నమ్మవచ్చు. సో ఈ విధంగా ఇలానే కాకుండా ప్రతిపక్ష పార్టీలనే కాకుండా కొందరిని మంచి అంటే ఒక సౌండ్ పార్టీలను ఎన్నుకొని వాళ్ళ మీద ఈడీ రైట్ చేయించేసి వాళ్ళని ఈ బీజేపీ పార్టీ ఫండ్స్ రూపంలో మార్చుకుంటున్నారు, వాళ్ళ ఏమంటారు దాన్ని బ్యాంకుగా మార్చుకుంటున్నారు ఒక అపవాదు కూడా వస్తుంది. ఎందుకంటే రేపు ఎలక్షన్ ఖర్చులు వాళ్ళతో ఖర్చు పెట్టిస్తున్నారు, ఇదే ఒకటి వస్తుంది. సో దాంతోపాటు ఎవరైనా తమ ధరకు తెచ్చుకోవాలంటే కూడా ఈడీని ఉపయోగించుకుంటున్నారు. అలా విధంగా ఇక్కడ సినిమా రంగంలో మైత్రి మూవీ మేకర్ మీద ఎందుకు చేశారు అంటే ఇక్కడ చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఇట్లా పెద్ద నటించినప్పుడు వాళ్ళని ఏమైనా కేసుల రూపంలో ఇబ్బంది పెడితే వాళ్ళని వాళ్ళ వైపు మలుపుకుని రేపు రాజకీయంగా ఎలక్షన్లో ప్రచారానికి వండుకొచ్చుకోవడానికని వాళ్ళ స్నేహాన్ని వండుకొచ్చుకోవడానికి ఏమైనా కుట్ర చేసిందని ఒక అనుమానం కూడా వస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు అదే విషయం కోసం కానీ లేదా వీళ్ళే చట్టపరంగా ఏమంటున్నారో ఈ మైత్రి మూవీస్ ఇన్ని లక్షల కోట్ల సినిమాలు చేస్తున్నారు కదా. అంటే మనకు తెలుసు ఒక పవర్ స్టార్ సినిమా చేసినా కానీ బాలకృష్ణ గారు చేసిన సినిమా ఎవరి సినిమా చేసినా వాళ్ళ రెమ్యునరేషన్ అధికంగా ఉంటుంది. వాళ్ళు బహిరంగ చెప్పుకోకుండా సుమారు 50 నుంచి 100 కోట్లకైతే ఉంటుందంటే ఒక అంచనా ఉంది. సో ఈ 100 కోట్లు ఒక హీరోకే ఒక మహానటుడికే పెద్ద నటుడికే 100 కోట్లు ఇస్తున్నప్పుడు హీరోయిన్ సినిమా నిర్మాణం పబ్లిసిటీ ఇదంతా కూడా ఇన్ని కోట్లు ఒకేసారి కంటిన్యూ ఒక సంస్థ తీస్తున్నప్పుడు వాళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడగడం కూడా చట్టం సమ్మతించవచ్చు, దానికి చట్టం కరెక్ట్ పని. కానీ దీన్ని రాజకీయ ప్రమేయానికి వాడుకుంటారో అని అనుమానం వస్తుంది. ఒకవేళ నిజంగా ఇదే అనుమానం అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఈడీ రైడ్ జరిగినప్పుడు ప్రతి కేసులో కూడా వాళ్ళు ఎవరైతే రైడ్ చేశారో ఆ రైడ్ చేసిన సంస్థలో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ కూడా విచారిస్తారు. అందరూ కూడా ఎంతమంది ప్రమేయం ఉంటే అంతమంది పిలిచి విచారిస్తారు. సో వీళ్ళంతా కూడా రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళు కాబట్టి బహుశా వీళ్ళకి నోటీస్ ఇస్తారా అనే అనుమానం ఇప్పుడు అభిమానుల్లో ఉంది. వీళ్ళు ఒకవేళ నోటీస్ ఇచ్చి పిలిచి అరెస్ట్ చేస్తారా? మరి ముఖ్యంగా పెద్ద హీరోల మీద ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ పడింది. మైత్రి మూవీస్లో చేసిన చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, బన్నీ
విజయ్ దేవరకొండ వీళ్ళందరి మీద ఒక క్వశ్చన్ మార్క్ పడింది. అంటే ఇప్పుడు మైత్రి మూవీ సంస్థ కనుక ఇబ్బందుల్లోకి పెడితే మరి ఈ హీరోస్ సంగతి ఏంటి అని. ఖచ్చితంగా చట్టం తన పని చేసుకుపోతుంది. ఒకవేళ అవకాశం ఉంటే వాళ్ళు కనుక మైత్రి మూవీ మేకర్లో రికార్డ్స్ అయితే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కాల్ డేటా అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంది. దాంట్లో వీళ్ళ ట్రాన్సాక్షన్స్ సస్పెక్టెడ్గా ఉన్నప్పుడు, అందరికీ కాదు, ఉంటే తప్పు కాదు, వాళ్ళతో పనిచేయడం తప్పు కాదు, వీళ్ళ వ్యవహారంలో సస్పెక్టెన్స్ ఉంటే, అనుమానించదగింది అని ఉంటే ఆ డబ్బులు వీళ్ళు తీసుకున్నా కూడా, ఒకవేళ ఈ మైత్రి మూవీస్కి ఏదైనా చట్ట పరిధిలో లేని, చట్టం అనుమతించిన డబ్బులు ఏదైనా వచ్చినప్పుడు ఆ మనీ వీళ్ళు తీసుకున్నప్పుడు కూడా వీళ్ళకు కొంచెం ప్రమాదం. ఎందుకంటే జనరల్గా ఏదైనా దొంగ వస్తువు అమ్మిన తర్వాత ఆ దొంగ డబ్బులు తీసుకెళ్ళి వస్తువు కన్నా కూడా రేపు పోలీస్ కేసు అయినప్పుడు ఆ వస్తువును హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అంటే ఒక బైక్ దొంగతనం చేసుకొచ్చి అమ్మిన తర్వాత నువ్వేదో వాచ్ ఫోన్ కొనుక్కున్నా అది కూడా తీసుకెళ్ళి చట్టం కోర్టు పరిధిలోకి వెళ్ళిపోతుంది అది. సో ఇలాగే ఈ చట్ట వ్యతిరేకంగా ఏదైనా డబ్బు వచ్చి మళ్ళీ వీళ్ళు ఏమైనా రెవల్యూషన్ రూపంలో తీసుకున్నా, లేదా ఇంకా ఏదన్నా జరిగినప్పుడు ఏదైనా సస్పెక్టెడ్ ఉంటే ఖచ్చితంగా ఇది చట్ట పరిధిలోకి వస్తుంది, విచారించే అవకాశాలు ఉంటాయి. అది కనుక చట్టసమ్మతి అయినప్పుడు, వీళ్ళ తప్పులైనప్పుడు వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బహుశా ఏం జరుగుతుందో మరి, విచారణ ఎంత వేగంగా జరుగుతుంది, ఈ విచారణ కూడా వాళ్ళ రాజకీయాలకు వాడుకుంటానికో వాళ్ళ ఉద్దేశపరంగా ఎక్కడైతే దాడులు జరిగాయో అక్కడ మాత్రం ఏమీ దొరకట్లేదు, అక్కడ ఏమీ లేదు అని మైత్రి మూవీ సంస్థ చెప్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. రైట్? మేబీ ఎవరైనా అదే అంటారు, మా దగ్గర ఏం దొరకలేదు అంటారు. అది పెద్ద సీరియస్గా తీసుకోవచ్చు మ్యాటర్, మేబీ కావచ్చు, ఏం దొరకకపోవచ్చు. కానీ మరి వాళ్ళు తీస్తున్న సినిమాలు 100 కోట్లు వసూలు చేస్తున్నాయని వాళ్ళే పోస్టర్లు వేసేసరికే కదా ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు వాళ్ళు రికార్డ్ చెప్పుకున్నప్పుడు అలా చెప్తారు, తీరా వస్తే ఏం లేదంటారు. సో ఏం జరుగుతుంది అనేది, ఏం సీజ్ చేశారనేది మనకేం తెలియదు. అదంతా కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. కోర్టు పరిధిలోకి సీజ్ చేసి మనకేం తెలియనప్పుడు మనం ఏం వాక్యం చేయలేము. బహుశా నిజంగా కూడా ఏం దొరకకపోతే సంతోషమే. మైత్రి మూవీస్ మన తెలుగు మూవీస్ అది మంచిగా ఉండాలని మనం కూడా కోరుకుంటాం. సో ముఖ్యంగా ఎంతో కొంత ఉంది కాబట్టే ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. బట్ వాళ్ళు కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఎంత బాధ్యతాయుతంగా వీళ్ళు సినిమాలు తీస్తున్నారు, అంతే బాధ్యతాయుతంగా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా అనేది కొంతమంది అభిప్రాయం. పద్ధతి ప్రకారం చేస్తే పన్ను చెల్లిస్తే బాగానే ఉంటుంది, కానీ అందరూ ఎవరు చెల్లించరు. హీరోలు కూడా ఇన్ని నీతులు చెప్పి, హీరోలు సినిమా డైలాగ్ చెప్పి సినిమాలు కూడా లంచాన్ని ఇవ్వద్దని, లంచమే ప్రమేయంగా వచ్చిన సినిమా కూడా వాళ్ళు కూడా లంచాలు ఇచ్చే సినిమా సర్టిఫికేట్ తెచ్చుకుంటారు, వాళ్ళు లంచాలు ఇచ్చే సినిమా ప్రమోట్ చేసుకుంటారు. అదంతా కూడా ఫిక్షన్, కథాంశంగా చూడాలి కానీ ఆ నీతులు ఆ సినిమా డైలాగులుగా చూడాలి కానీ వాళ్ళు నిజంగా నీతివంతంగా ఉంటారని అనుకోవడం పొరపాటు మనది అయితే. సో ఏం జరగబోతుంది అంటారు ఫైనల్గా మైత్రి మూవీ సంస్థకి? నిజంగా ఇది రాజకీయ ప్రమేయంతో అయితేనో స్పీడ్గా కేసు విచారణ జరుగుతుంది అన్న అంచనా. లేదు, వాస్తవం చట్టం తాను పని చేసుకుంటే పద్ధతి ప్రకారం మైత్రి మూవీస్ విచారణ జరుగుతుంది. వాళ్ళు నిజంగా తప్పు చేయకుంటే వాళ్ళు నిర్దోషులు అవుతారు, వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉండవు. నిజంగా వాస్తవానికి అయితే అంటే ఇంత తెలివిగా ఇన్ని సినిమాలు చేస్తూ ఇంత వ్యవహారం ఇన్ని కోట్లు చేస్తున్న వాళ్ళు అలా అమాయకంగా ఏం చేయరు. చాలా జాగ్రత్తగా పద్ధతి ప్రకారమే రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. కానీ ఒక అపోహతోటో లేకపోతే ఎవరైనా మిస్లీడ్తోడే అన్న ఈడీ రైట్ జరిగి ఉండవచ్చు. దాన్ని కూడా విచారణలో కోర్టు ఏది అనేది మాత్రం తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి. తప్పకుండా వెయిట్ చూస్తాయి. కానీ ఉన్నాయి ఇప్పటికైతే అభిమానులు బాధపడే అంత మన హీరోలకు ఏం కాదని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.